కట్టుదిట్టం చేశారు. రేపు చెలో ఢిల్లీకి రైతులు పిలుపునివ్వడంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించగా హర్యానాలో అత్యవసరమైతే తప్ప ప్రధాన రోడ్లపైకి రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించిన పోలీసులు దాదాపు 50 కంపెనీల కేంద్ర బలగాలను సిద్ధంగా ఉంచారు. అటు రైతుల చెలో ఢిల్లీ నిరసనలతో చర్చలకు రంగంలోకి దిగింది కేంద్ర ప్రభుత్వం. రైతు సంఘాల నేతలతో కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానంద్ రాయ్ చర్చలు జరపనున్నారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13న చెలో ఢిల్లీకి పిలుపునిచ్చాయి రైతు సంఘాలు. పంటలకు కనీస మద్దతు ధర సహా పలు ఇతర సమస్యలపై పరిష్కరించాలంటూ పార్లమెంటు వరకు ట్రాక్టర్ ర్యాలీ చేపట్టేందుకు పంజాబ్, హర్యానా రైతులు నిర్ణయించారు. రైతులు నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఢిల్లీ, హర్యానా సరిహద్దుల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, మరోసారి రైతు ఉద్యమం తెర మీదకి రాబోతోంది. 2021లో రైతులకు ఇచ్చిన హామీలు ఏదైతే వ్యవసాయ చట్టాలని రద్దు చేస్తూ రైతులకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. పంటలకు మద్దతు ధరతో పాటుగా రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయడం, అలాగే రైతు సమస్యలను పరిష్కరించే దిశగా మేము ముందుకెళ్తామని చెప్పి మోడీ ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఆ హామీలు నెరవేరలేదని చెప్పి మరోసారి రైతులు ఢిల్లీలో కదం తొక్కేందుకు చలో ఢిల్లీ నిరసన కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. రేపు ఈ కార్యక్రమం ఢిల్లీలో జరగబోతోంది. ట్రాక్టర్లు, ట్రక్కులు వేలాదిగా ఇటు ఢిల్లీ వైపుకు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఢిల్లీ సరిహద్దుల్లో ఒక ఉద్రిక్తకర వాతావరణం అయితే తలపిస్తోంది. భారీగా భద్రతా బలగాల్ని మోహరించడం జరిగింది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సహా ఢిల్లీ పోలీసులు, అలాగే యూపీ పోలీసులు, హర్యానా పోలీసులు ఢిల్లీకి చుట్టుపక్కల ఉన్న సరిహద్దులన్నింటినీ కూడా ప్రస్తుతం సీల్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తోంది. సిఆర్పీఎఫ్ బలగాలతో పాటుగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సెస్, సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ ని మోహరించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు గతంలో ఏ విధంగా సెంట్రల్ ఢిల్లీలో రైతులు కదం తొక్కారో, ట్రాక్టర్లతో ఎర్రకోట వైపుకు దూసుకెళ్లారో ఆ తరహా పరిస్థితులు మళ్లీ తలెత్తకుండా ఉండేందుకు ముందస్తుగానే జాగ్రత్త చర్యలను తీసుకోవడం జరిగింది. ఇటు రైతులతో చర్చలు కూడా ఓ పక్క జరుపుతోంది కేంద్ర ప్రభుత్వం. ఫిబ్రవరి 8వ తేదీన మొదటిసారి ఇటు 3 కేంద్ర మంత్రుల బృందం చర్చలు జరపడం జరిగింది. ఇటు పీయూష్ గోయల్, అలాగే నిత్యానంద రాయ్ తో పాటుగా అర్జున్ ముండాలు చర్చలు జరిపారు. ఈ రోజు మరోసారి చర్చలు జరగబోతున్నాయి. సాయంత్రం 5 గంటలకి చండీగఢ్ లోని సెక్టర్ 26 లో మహాత్మా గాంధీ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో ఈ సమావేశం జరగబోతోంది. రైతులపై నమోదైన కేసుల ఉపసంహరణ సహా నకిలీ విత్తనాలు, అలాగే రసాయనాలకు సంబంధించిన కఠిన శిక్షలకు సంబంధించిన అంశాలపై ఇప్పటికే కేంద్రం ఒక అంగీకారానికి రావడం జరిగింది. కానీ ఇంకా చాలా అంశాలు పెండింగ్ లో ఉన్నాయి. సుమారు 2021 డిసెంబర్ 9న 10 హామీలు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం నేను బార్డర్స్ వద్ద సిచ్యువేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. భారీగా సిమెంట్ దిమ్మల్ని ఇక్కడ ఉంచడం జరిగింది. ట్రాక్టర్లు, ట్రక్కులతో రైతులు సెంట్రల్ ఢిల్లీ వైపుకు దూసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం నేను ఢిల్లీ మీరట్ ఎక్స్ప్రెస్ హైవే ఉత్తరప్రదేశ్ బార్డర్ వద్ద ఉన్నాను. ఇది ఉత్తరప్రదేశ్ సరిహద్దు ప్రాంతం. ఇది ఢిల్లీని అలాగే యూపీని కలిపే ప్రధాన జాతీయ రహదారి ఢిల్లీ మీరట్ ఎక్స్ప్రెస్ హైవే. సో చూడొచ్చు ఏ విధంగా బ్యారికేడ్లతో, సిమెంట్ దిమ్మలతో పూర్తిగా నేషనల్ హైవేని ప్రస్తుతం మూసివేసిన పరిస్థితి. ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ పోలీసులు ఎప్పటికప్పుడు ఇక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రైతులు ఢిల్లీ లోపలికి చొచ్చుకుని రాకుండా ఉండేందుకు కావాల్సిన అన్ని భద్రతా ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. ఇటు ఢిల్లీ పోలీస్ వాహనాలను సైతం రోడ్డుకి అడ్డుగా నిలిపి ఉంచిన దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. పూర్తిగా రోడ్లను సీల్ చేసిన పరిస్థితి. ఎవరు కూడా సెంట్రల్ ఢిల్లీలోకి వచ్చే పరిస్థితి లేకుండా ముందస్తుగా రోడ్లను పూర్తిగా బ్లాక్ చేసిన పరిస్థితి. అయితే ఈ రోజు సాయంత్రం చర్చలు జరగబోతున్నాయి. ఈ చర్చలు సఫలీకృతిస్తే ఎటువంటి ధర్నాలు, నిరసనలు అనేవి ఇక్కడ ఉండే అవకాశం లేదు. ఒకవేళ చర్చలు విఫలమైతే కనుక ఖచ్చితంగా హర్యానా, పంజాబ్, యూపీ నుంచి భారీగా రైతులు సెంట్రల్ ఢిల్లీలోనికి చొచ్చుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి పార్లమెంటు ముట్టడి దిశగా ముందుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి సో అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా గతంలో రైతు ఉద్యమం సుదీర్ఘకాలం 7.5 కాలం పాటు ఢిల్లీ రోడ్లపై చలిలో కరోనా పరిస్థితులను ఎదుర్కొంటూ రైతులు ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేశారు. ఇక్కడే ఇటు ట్రాక్టర్లను, టెంట్లను తమ ఆవాసాలుగా చేసుకుని ఇటు ఉద్యమాన్ని కొనసాగించిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు మళ్ళీ అదే దిశగా ఇటు అడుగులు వేసే అవకాశం ఉంది. కాబట్టి సో ప్రస్తుతం ముఖ్యంగా ముందస్తుగా చర్చలు అంటూనే ఓ పక్క మరో పక్క మా ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి కూడా చెప్తున్నారు అంటున్నారు. సో ఎస్, ప్రస్తుతం ముఖ్యంగా ఢిల్లీ పోలీసులు అయితే భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా ఢిల్లీ పోలీసులకు సంబంధించి హర్యానా అలాగే ఉత్తరప్రదేశ్ పోలీసులకు సంబంధించి అయితే ప్రస్తుతం అన్ని రకాల
భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు. ఎవరు కూడా ఇటు రాకుండా ముందస్తుగా భద్రతా ఏర్పాట్లను కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. భారీగా ఇటు సిమెంట్ దిబ్బలను అలాగే ఇనుప కంచెలను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ రైతులు ఎవరు కూడా ఇటువైపు రాకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రస్తుతం ముఖ్యంగా రైతుల డిమాండ్లను మనం చూసినట్లయితే కనుక స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా పంటలకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా సంయుక్త కిసాన్ మోర్చా నాయకులకు సంబంధించి గతంలో రైతు ఉద్యమం జరిగినప్పుడు వారిపై కేసులు పెట్టడం జరిగింది. సో ఈ కేసులు ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. అలాగే రైతు రుణమాఫీ చేయాలన్న డిమాండ్ కూడా వారు వినిపిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఇటు విద్యుత్ సవరణ బిల్లుని ఉపసంహరించుకోవాలన్న డిమాండ్ కూడా వారు చేస్తున్నారు. అలాగే లఖింపూర్ ఖేరి జిల్లాలో ముఖ్యంగా రైతులపై వాహనాలను పోయించిన ముఖ్యంగా ఎవరైతే అజయ్ మిశ్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారో కేంద్ర హోంమంత్రిని మంత్రివర్గం నుంచి తొలగించాలి, అలాగే అరెస్ట్ చేయాలన్న డిమాండ్ కూడా వారు వినిపిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే కరువులు, వరదలు, అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే వ్యవసాయ కూలీలందరికీ కూడా పెన్షన్ ని అమలు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. అలాగే రైతు ఉద్యమ సమయంలో ముఖ్యంగా సింగు సరిహద్దు వద్ద అమరులైన రైతులు సుమారు 750 మందికి పైగా ఈ రైతు ఉద్యమంలో చనిపోయిన పరిస్థితి ఉంది. సో వారి కోసం ఒక అమరవీరుల స్తూపాన్ని కూడా నిర్మించాలి అని చెప్పి డిమాండ్ ఉంది. సో వీటన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా కేంద్రం చర్యలు తీసుకోవాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు. సో సాయంత్రం జరిగే చర్చలు ఒకవేళ సఫలీకృతం అయితే కనుక ఇటు ఈ రైతు ఉద్యమాన్ని విరమింపజేసుకునే అవకాశం ఉంది. కానీ మా ఉద్యమాన్ని అణిచివేసేందుకు ఇప్పటికే హర్యానాలో 7 జిల్లాల్లో ఇటు 144 సెక్షన్ కొనసాగుతుంది. మొబైల్ ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. అంతేకాదు బల్క్ SMS సర్వీసులను కూడా నిలిపివేసిన పరిస్థితి. ఓ పక్క చర్చలంటూ ఈ విధంగా ఆంక్షలు పెట్టడం, ముఖ్యంగా రైతుల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా టియర్ గ్యాస్లు, వాటర్ కెనాన్స్ వీటన్నిటినీ కూడా ఢిల్లీ సరిహద్దుల్లో ఒక యుద్ధ వాతావరణాన్ని తలపించే దిశగా ఏర్పాట్లు చేయడం అనేది రైతుల పట్ల కేంద్రానికి ఉన్న ముఖ్యంగా ఏ విధంగా చూస్తుంది అని చెప్పి కూడా విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ఒక సరిహద్దుల్లో అయితే ఇటు ఢిల్లీ యూపీ, అలాగే ఢిల్లీ హర్యానా, ఇటు హర్యానా పంజాబ్ సరిహద్దుల వద్ద కూడా భారీగా భద్రతా బలగాల్ని మోహరించడం జరిగింది. ఇటు ఢిల్లీ పోలీసులతో పాటుగా హర్యానా, యూపీ పోలీసులు భారీగా ముఖ్యంగా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తున్న పరిస్థితి ఉంది. ఎటువంటి ట్రాక్టర్లు, వాహనాలు, ఇటు రాడ్లు, కర్రలతో ఎవరు కూడా ఇక్కడికి రావద్దు అంటూ కూడా ముఖ్యంగా ఇప్పటికే సూచించిన పరిస్థితి. అలాగే ట్రాఫిక్ అడ్వైజరీని కూడా హర్యానా ప్రభుత్వం జారీ చేసింది. ఢిల్లీ, యూపీ నుంచి వచ్చే వాహనాలకు సంబంధించి భారీగా ట్రాఫిక్ జామ్స్ అవుతున్న పరిస్థితి. అలాగే హర్యానా, పంజాబ్ మధ్య కూడా భారీగా ట్రాఫిక్ జామ్స్ అవుతున్న పరిస్థితి ఉంది. సో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. గతంలో కూడా ఢిల్లీ సరిహద్దుల్లో ఈ తరహా యుద్ధ వాతావరణాన్ని, భారీగా కంచెల్ని, అలాగే ఇనుప సువ్వల్ని ఏర్పాటు చేసి రైతుల్ని అడ్డుకునే తిరిగా ఏ విధంగా అయితే ఏర్పాట్లు చేశారో ప్రస్తుతం అదే తీరులో ఢిల్లీ సరిహద్దుల వద్ద అయితే పరిస్థితి నెలకొంది. థ్యాంక్ యూ గోపి.